ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్నా దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. పేరు పేరున అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మనం దేవుని ఎరిగిన వారం, దేవుని చేత ఎరగబడిన వారం, దేవుని కృపలో బ్రతుకుతున్న వారం. దేవుడే మన జీవనాధారం. ఓ రకంగా చెప్పాలి అంటే మనం నడిచే ఈ మార్గంలో అనేక సార్లు ఒడిదుడుకులు జరుగుతుంటాయి. కొన్నిసార్లు తొందరపాటుతో కూడిన మాటలు, వ్యవహారాలు ఉంటాయి. కొన్నిసార్లు ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకోలేక కొన్ని సులువుగా చిక్కుబెట్టు పాపాల్లో పడిపోయి జీవితాన్ని పాడు చేసుకొని మన జీవితానికి మనం కీడును కొని తెచ్చుకుంటూ ఉంటాం. అయితే విచిత్రమైన అనుభవం ఏంటంటే, మనం ఆరాధన చేస్తున్న దేవుడట మన కదలికను గమనిస్తాడు, మన మాటను గమనిస్తాడు. తలంపు పుట్టకమునిపే ఆలోచన ఎరిగినవాడు. అందుకని మన యొక్క బలహీనతను చూసినప్పుడల్లా మన మీద కోపపడి, దుర్మార్గులు దారి తప్పారు, భయంకరమైన ద్రోహులు ఇట్లా వ్యవహరించారు అని కోపపడక, ఆయన మన మీద జాలిగా చక్కని మాటల ద్వారా మాట్లాడి దీవించడానికి ఇష్టపడేవాడు. బైబిల్లో చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 41:10 నేను నిన్ను ఉపేక్షింపక నీకు తోడై ఉండేదను. నిన్ను ఉపేక్షించుట అనే పదం ఏంటంటే, నీ మీద కోపం చూపక, నిన్ను వదిలివేయక, నిన్ను నెట్టివేసి నేను వ్యవహరించను అంటే మనం మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శుభవేళ నేను మీకు చెప్పగలిగిన మాట, అనేక సార్లు దేవునికి దూరంగా వెళ్ళిన వారం, కొన్నిసార్లు సమస్యలు తెచ్చుకున్న వాళ్ళం, వాస్తవాన్ని గుర్తించక అసత్యాన్ని ప్రకటించిన వారం, దేవుని మీద ఆగ్రహం, కొన్నిసార్లు భయంకరమైన వ్యంగ్యంగా మాట్లాడిన మాటలు కూడా మన జీవితంలో దొర్లుతూనే ఉంటాయి. ఆయన ఏమంటున్నాడో తెలుసా? మీరు మట్టివారని జ్ఞాపకం చేసుకున్నానుగా అని మనను ఉపేక్షించి పక్కన పెట్టక, నెట్టివేయక, మరలా హక్కును చేర్చుకుని తోడై నడిపిస్తాను అంటున్నాడు. ఈ శుభవేళ మీలో ఎంతమంది కృంగిపోయారో, ఎంతమంది జారిపోయారో, ఓడిపోయారో, వెనకబడిపోయారో ఒక క్షణం దేవుడు నన్ను కూడా క్షమిస్తాడా? మరలా దేవుడు నన్ను కూడా నడిపిస్తాడా? కారణం, వ్యభిచార మార్గంలో తప్పి ఉండొచ్చు, దేవుని సహవాసాన్ని వదిలి చీకటి కార్యాలు మొదలుపెట్టి ఉండొచ్చు, దేవునికి అర్పించవలసిన బలుడు స్తుతులు అర్పించక లోకానుసరణ నడకలో ఏకమై ఉండొచ్చు, ఆయనకి కోపం కలిగించే దుష్ట ఆలోచనలు కలిగి ఉండొచ్చు. ప్రతీకారం తీర్చుకోవడానికి చెప్పడానికి నేను ఇష్టపడుతున్నా. నువ్వు ఎంత ఘోరంగా ఉన్నా నువ్వు ఆయన వైపు తిరిగి, అయ్యా నన్ను మన్నించయ్యా ఆయన వైపు తిరిగితే, ఆయన నీ తప్పిదాలను లెక్కలోని తీసుకొనక క్షమించి వాటన్నిటినీ ఆయన తన వీపు వెనక వేసి నిన్ను మామూలుగా ప్రేమించి నీకు తోడై ఉంటాడు. మీలో కొంతమంది ఇప్పటికే దేవుని కృపకు దూరం అయిపోయి, ఇక నాకు దేవుడు సాయం చేయండి, నేను ప్రవర్తించిన విధానం అంటూ చల్లబడి ఉంటారు, కంగారు పడి ఉంటారు. కానీ దేవుడు ఎందుకో ఈరోజు ప్రత్యేకంగా మీతోనే మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఇప్పటికే నీ విషయంలో ఆయనకి ఆయాసం కలుగజేసిన మార్గాల్లో కానీ ఆలోచనలో కానీ ఉంటే ఆయన వైపు తిరగండి. ప్రభువా నేను దోషిని మన్నించండి అని అడిగితే, బైబిల్లో ఏముందో తెలుసా? ఇశ్రాయేలు, నీవు దోషాలను మూటగట్టుకున్నావు, అయినా విడిచి నా వైపు తిరగగలిగితే నేను క్షమిస్తాను. బైబిల్లో తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు, కానీ మరలా తప్పు తెలుసుకుని తిరిగి వస్తే కవిగులలో చేర్చుకున్నాడు. ఆ దేవుడే నీ దేవుడు, నా దేవుడు. తర్వాత ఏమంటున్నాడు తెలుసు? నిన్ను పక్కన పెట్టక, నిరాకరించక, తృణీకరించక, మొదటి నుంచి ఎలా తోడై ఉన్నానో అలాగే తోడై ఉండి రాబోయే దినాల్లో నీకు క్షేమాన్ని కలుగ చేస్తాను. మరి ఇట్లాంటప్పుడు నీ జీవితంలో ఎందుకు దేవునికి హృదయపూర్వకంగా తిరిగి సరిచేసుకోకుండా దూరం అయిపోతావు? ఒక సేవకుడిగా బ్రతిమలాడుతున్నాను, నీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని వైపు తిరిగితే నిన్ను ఉపేక్షించకుండా ప్రేమతో తోడై ఉండి ఇంటా బయట తోడై ఉంటాడు. నీ ప్రయత్నాలలోనూ, నీ ఆత్మీయ జీవితంలోనూ, భక్తిపరంగాను, కుటుంబ పరంగాను, బిడ్డల భవిష్యత్తులోను అన్ని విషయాలు నీకు తోడై ఉంటాడు. ఈ రోజు నుంచి దేవుని తోడు నీకు, నీ పిల్లలకు ఉండాలని ఓ సేవకుడిగా కోరుకుంటూ ప్రార్థన చేస్తాను. ఒక్క క్షణం నన్ను దేవుడు మరిచాడని, విడిచాడని కానీ, దేవునికి విరోధం అయిపోయానని కానీ కృంగిపోక సరి చేసుకుంటే మంచిది. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ్య.
అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. జరిగిన సంఘటనలు ఏదైనా సరిచేయండి. కుటుంబాన్ని దీవించండి. పిల్లల పరీక్షలు ఈ రోజు నుంచి ప్రార్థన చేస్తుండగా కృప కలుగునుగాక. జ్ఞాన వివేకాత్మతో నింపి మంచి విజయం కలుగ చేయండి. అలాగే చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, పుట్టినరోజు జరుపుకునే వారి కొరకు, చేస్తున్న చేతి పనుల్లోనూ, ఉద్యోగ వ్యాపార వ్యవసాయాల్లో తోడుగాను కుటుంబీకులకు రక్షణ కలగాలి. కార్యం చేసి దైవికమైన స్వస్థతని వీళ్ళు అనుభవించే కృప చూపమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.